బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చూసుకున్నట్లయితే తాజా ఎపిసోడ్ చూస్తే ఆ షో మీద ఇంట్రెస్ట్ అనేది కొంచెం పెరిగిందనే చెప్పాలి. అలాగే షో మీద ఆసక్తే కాదు అంచనాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఆ వచ్చేటువంటి టాస్కులు కావచ్చు, వీళ్ళ బిహేవియర్ కావచ్చు, వీళ్ళ మాటలు కావచ్చు, వీళ్ళు పడుతున్న గొడవలు కావచ్చు, అన్నీ కూడా ఆటను కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుస్తున్నట్లుగా కనిపిస్తుంది అనమాట. ఇంకా తాజా ఎపిసోడ్కి సంబంధించి సోనియాని నిఖిల్ ఆ రెడ్ ఎగ్ ఇచ్చి కంటెండర్ చేశాడు చీఫ్ కోసం. చీఫ్ అవ్వడానికి కంటెండర్ చేయడంతో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ముఖ్యంగా నిఖిల్ వాళ్ళ క్లాన్ వాళ్ళు మరీ డిసప్పాయింట్ అయ్యారు. అయితే అసలు సోనియాని నిఖిల్ ఎందుకు కంటెండర్గా తీసుకున్నాడు, దానికి సంబంధించి సమాధానం కూడా నిఖిల్ అభయ్తో మాట్లాడుతున్నప్పుడు చెప్పాడనమాట. అంటే ఆమె ఊరికే నన్ను కంట్రోల్ చేయాలని చూస్తుంది, నువ్వు అంటే తినొద్దు లేకపోతే కూర్చో లెగు అన్నట్టుగా నన్ను ఏదో కంట్రోల్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ముఖ్యంగా చీఫ్ నేను కాబట్టి నన్ను ఎక్కువ పాయింట్అవుట్ చేస్తుంది. ఆమెను కూడా చీఫ్ అవ్వని చూద్దాం, ఆమె కూడా చీఫ్ అయితే ఆమెకు కూడా తెలుస్తుంది కదా ఇంతమందిని మేనేజ్ చేయడం ఎంత కష్టం అనేది. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో, నేను ఎలాంటి ఒక జోన్లో ఉన్నానో, ఎంతమందిని నేను మేనేజ్ చేయాల్సి వస్తుందో అనేది ఆమెకు కూడా అర్థమవుతుంది అన్నట్లుగా నిఖిల్ అయితే చెప్పుకొచ్చాడు. కానీ అస్సలు క్లియర్ కట్గా పాయింట్ చూసుకున్నట్లయితే ఆమెని కంటెండర్గా చేయడానికి నిఖిల్ వేసిన ప్లాన్ చూసుకుంటే అంటే ఒక పోటీని తగ్గించుకోవడానికే సోనియాకి నిఖిల్ ఆ ఛాన్స్ ఇచ్చాడేమో అనిపిస్తుంది. టాస్కుల పరంగా నిఖిల్ని కొట్టేవాళ్ళు ఎవరూ లేరనే చెప్పాలి హౌస్లో. కానీ ఛాన్స్ తీసుకోకుండా ఆ రెడ్ ఎగ్ని ఇప్పుడు నైనికకి ఇస్తే నైనిక టాస్కులు బాగా ఆడుతుంది. సీత అయితే ప్రాణం పెట్టి ఆడేస్తుంది. విష్ణుప్రియ కూడా ఎలాంటి టాస్క్ ఇచ్చినా 100% ఇవ్వడానికి చూస్తుంది. పృథ్వీ అయితే ఇంకా అసలు నిఖిల్ పృథ్వీని అంటే అంచనాలు కాదు మనోడి లిస్ట్లో కూడా పెట్టుకోలేదన్నమాట, పరిగణనలో కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఫిజికల్ టాస్కులు తీసుకున్నట్లయితే పృథ్వీని ఆపడం కూడా కష్టం. నిఖిల్ ఓడిపోయినా కానీ ఓడిపోవచ్చేమో. అంటే చీఫ్ కావాలి కదా, చీఫ్ కావాలి అని పృథ్వీ కనుక నిజంగా ప్రాణం పెట్టి ఆడాడనుకో ఒకరు గెలిస్తే. కానీ పృథ్వీ కూడా పాయింట్ అడిగాను అనమాట, నువ్వు సీతాని సోనియాని కన్సిడర్ చేసావు, నన్ను కన్సిడర్ చేయలేదు అంటున్నావు, ఎందుకు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. దానికి నిఖిల్ ఏం చెప్పాడంటే చీఫ్ అవ్వటం అనేది మొత్తం హౌస్ మొత్తాన్ని సమన్వయం చేసుకోవటం, క్లాన్ మెంబర్స్ని చూసుకోవటం, నువ్వు ఊరికే హైపర్ అయిపోతున్నావు, నువ్వు ఊరికే రెండ్రా చూస్తున్నావు అన్నట్లుగా మాట్లాడుతున్నావు, సో నాకెందుకో అది కరెక్ట్ కాదేమో నీకు చీఫ్గా అనిపించింది అని చెప్పుకొచ్చాడు అనమాట. అంటే కామన్ కంపోజ్డ్గా ఉంటే బెటర్ అంటావా అన్నాడు. కామన్ కంపోజ్డ్గా ఉంటేనే బాగుంటుందని నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేనైతే వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పి నిఖిల్ అయితే చెప్పాడు. ఆ తర్వాత నిఖిల్ అదే విషయాన్ని మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర కూడా డిస్కస్ చేశాడనమాట. వాడు అలా అడుగుతాడు అన్నట్టుగా. అది కరెక్ట్ కాదేమో, ఎందుకంటే ఫ్రెండ్షిప్ కొద్దీ అలాగే అతను ఎందుకు సెలెక్ట్ చేయలేదనే తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత అతనికి ఉంది, రైట్ అతనికి ఉంది, అడిగే హక్కు అతనికి ఉంది. కాబట్టి పృథ్వీ అడిగాడు. దానికి నిఖిల్ చెప్పిన సమాధానం ఓకే, బట్ అలా చెప్పడం కరెక్ట్ కాదేమో అనిపించింది వేరే వాళ్ళతో. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆమెను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే సోనియా మాట్లాడటం బాగా మాట్లాడుతుంది, గొడవ బాగా పడుతుంది, ఆర్గ్యుమెంట్ బాగా చేస్తుంది. కానీ ఫిజికల్ టాస్క్ వచ్చేసరికి సోనియా తక్కువనే చెప్పాలి. సోనియా అంత బాగా ఫిజికల్ టాస్కులు ఆడలేదు అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆమె ఆడిన టాస్కులు చూసినా కావచ్చు, లేకపోతే మొన్న తాజాగా జరిగిన కోడిగుడ్ల టాస్కులో కూడా ఎక్కువ ప్రొటెక్ట్ చేయడానికి డిఫెండర్గా ఉంది తప్పితే ఆమె అక్కడికి పోయి కోడిగుడ్లను లాక్కొచ్చింది ఏమీ లేదు, అందరితో ఎక్కువ గొడవ పడింది కూడా లేదు, ఎవరిని అట్లా ఇసిరి పడేసింది కూడా లేదనమాట. సోనియా ఫిజికల్ టాస్కుల్లో వీక్ అనే విషయాన్ని ఆవిడ కూడా ఒప్పుకోవాల్సిందే. కాబట్టే నిఖిల్ కావాలని చెప్పి సోనియాని సెలెక్ట్ చేసుకున్నాడేమో అనిపించింది అనమాట. సోనియా అయితే అతనికి కొంచెం ఫిజికల్గా తగ్గుతుంది, ఆ పోటీ తగ్గుతుంది, కాబట్టి గెలవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి సోనియాని సెలెక్ట్ చేసుకున్నాడేమో అని అనిపించింది అనమాట. ఇది పక్కా నిఖిల్ మైండ్ గేమ్ అనే చెప్పాలి. అందరూ కూడా సోనియా చేతిలో నిఖిల్ ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ నిఖిల్ చేతిలోనే సోనియా ఉందేమో అనే ఒక ఆలోచన కూడా కలిగిందనమాట. అప్పటి వరకు సోనియా మనోడితో సీరియస్గా ఉండి గొడవ పడుతున్నట్టుగా చేసింది. కానీ ఎప్పుడైతే రెడ్ ఎగ్ ఇవ్వడానికి టైం దగ్గర పడుతుందో అప్పుడు వెళ్ళి సారీరా అందరం ముందు అలా మాట్లాడకూడదు నీతో అని చెప్పి సారీ కూడా చెప్పొచ్చింది అనమాట. అంటే సోనియాకి తెలుసు ఎక్కడ గొడవ పడాలి, ఎక్కడ తగ్గాలి అనేది. ఆ పాయింట్ అయితే మనకు కనపడింది. సోనియా సెలెక్ట్ చేసుకోవడం వల్ల నిఖిల్ చేసిన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అదేనే చెప్పాలి. ఎందుకంటే ఆమె కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కానీ నైనిక లాంటి వాళ్ళు వచ్చినా, సీత లాంటి వాళ్ళు వచ్చినా ఆ టాస్కులు ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు మేబీ. కాబట్టి సోనియాని సెలెక్ట్ చేసుకోవడం వల్ల నిఖిల్కి అయితే చాలా ప్లస్ పాయింట్ అయిందనే చెప్పాలి. సోనియాని కంటెంటర్గా తీసుకోవడం అనేది మైండ్ గేమ్ అనే చెప్పాలి. నిఖిల్ గెలవడం కోసమే సోనియాని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా ఆమె కాకుండా ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా కానీ ఏమో చెప్పలేం, ఏమైనా జరగచ్చు, గుర్రం ఎగరవచ్చు అన్నట్లు, ఏమో ఆ అవతల కంటెంటెస్ట్ గెలవచ్చేమో మనకేం తెలుసు. కాబట్టి నిఖిల్ అయితే మైండ్ గేమే ఇది. సోనియాని ఇవ్వడం వల్ల ఎలాంటి పక్షపాతం అయితే చూపించినట్టు అనిపించలేదు, మైండ్ గేమే ఆడాడు అక్కడ. మరి నిఖిల్ సోనియాకి ఆ రెడ్ ఎగ్ ఇచ్చి ఆమెను కంటెంటర్గా తీసుకోవడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.